హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మకి అయితే భారీ షాక్. ఒడే ప్రపంచ కప్ 2027లో వచ్చేసరికి మరొక ప్లేయర్కి కెప్టెన్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ ప్లేయర్ ఎవరు, అదేవిధంగా రోహిత్ శర్మను ఎందుకు పక్కన పెడుతున్నారు అనే విషయాల గురించితో పాటు అసలు 2027లో వచ్చేసరికి ఒడియా వరల్డ్ కప్లో మన టీమిండియా యొక్క స్క్వాడ్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ కోసం అయితే టీమిండియా అయితే అన్ని విధాలుగా అయితే కసరత్తు తెస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే ఛాంపియన్ ట్రోఫీ ఓడిఐ ఫార్మాట్లో జరిగింది. ఓడిఐ ఫార్మాట్లో మన టీమిండియా మాత్రం అయితే మంచి ప్రదర్శన చేస్తున్నాం కూడా విషయం కూడా తెలిసిందే. అయితే ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ కరెంట్ అప్డేట్ అయితే చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. ఓడిఐ ప్రపంచ కప్ 2027లో వచ్చేసరికి రోహిత్ శర్మ కాకుండా మరొక ప్లేయరు భారత్ జట్టు కెప్టెన్గా చేయబోతున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అప్పటిలోపు రోహిత్ శర్మ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే మీడియా కథనాలు అయితే రాస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ ఉంటే మాత్రం అయితే రోహిత్ శర్మనే ఉంటాడు, లేకపోతే మాత్రం అయితే ఆ ప్లేయర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ స్థానంలో వచ్చేసరికి ఎవరు బ్యాటింగ్లో దిగబోతున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం అయితే అతని ప్లేస్లో వచ్చేసరికి టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్ అయిన శ్రేయస్ అయ్యర్ అయితే భారత్ జట్టు కెప్టెన్గా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓడిఐ ఫార్మాట్ మాత్రం అయితే శ్రేయస్ అయ్యర్ అయితే పక్కా సెట్ అవుతారని అయితే ఇప్పుడే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలిసిన విషయం. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా చేయాలని అయితే కథనాలు అయితే బయటకైతే రావడం జరిగినాయి. అన్ని దృష్టిలో పెట్టుకుని అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓడిఐ ఫార్మాట్కి మాత్రం అయితే. అదేవిధంగా ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్కి అయితే మంచి రికార్డ్ అయితే ఉండడం జరిగింది. 2023లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్లో ఇండియా తరపున సెకండ్ హైయెస్ట్ రన్ చేసిన బ్యాటర్గా అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో చూసుకుంటే హైయెస్ట్ రన్ చేసిన బ్యాటర్గా అయితే నిలవడం జరిగింది. ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్కి అయితే మంచి రికార్డు ఉంది. అదేవిధంగా ఇటీవల ఓడిఐ ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు కాబట్టి అతన్ని అయితే ఓడిఐ జట్టు కెప్టెన్గా చేయాలని ఇప్పటికే రూమర్స్ అయితే రావడం జరిగినాయి. రూమర్స్తో పాటు బీసీఐ నుంచి అయితే లీక్ అయితే రావడం జరిగినాయి. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తేనే శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా రోహిత్ శర్మ స్థానంలో వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో ఎవరు బరిలో దిగుతారు ఓడిఐ ఫార్మాట్లోకి చూసుకుంటే మాత్రం అయితే యశస్వి జైస్వాల్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా అయితే ఇప్పటికే ఓడిఐ ఫార్మాట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. రోహిత్ శర్మ ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని ప్లేస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నారని అయితే టీ20లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు. అదేవిధంగా టెస్టులో కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు. అదేవిధంగా ఓడిఐ ఫార్మాట్లో కూడా ఇదే ప్రదర్శన కనబరిచే అవకాశం ఉన్నట్లుగా అయితే అతన్ని అయితే ఓడిఐ ఫార్మాట్ బ్యాకప్గా అయితే ఇప్పటికే తీసుకురావడం జరిగింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతన్ని అయితే ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కెప్టెన్గా అయితే శ్రేయస్ అయ్యర్ అయితే చేయబోతున్నాడు. వైస్ కెప్టెన్ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ అయితే రావడం జరిగింది. వైస్ కెప్టెన్లో విషయంలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. గతంలో కూడా వైస్ కెప్టెన్ బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది మన హార్దిక్ పాండ్యా మాత్రం అయితే. ప్రజెంట్ ఓడిఐలో కూడా హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా అయితే వస్తూనే ఉన్నాడు. వైస్ కెప్టెన్ మాత్రం అయితే స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఉండడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా యొక్క స్క్వాడ్ ఎలా ఉండబోతుందో ఒక అంచనా ప్రకారం అయితే చూసుకుంటే మాత్రం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఓడిఐ ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ప్లేయర్స్ లిస్టును బట్టే ఈ స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్తో కూడిన స్క్వాడ్ అయితే ఉండబోతుంది. రోహిత్ శర్మ ప్లేస్లో యశస్వి జైస్వాల్ ఉండే అవకాశం ఉంటుంది రిటైర్మెంట్ ప్రకటించకపోతే. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం అయితే యశస్వి జైస్వాలే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా స్క్వాడ్లో మాత్రం అయితే ఒక్క మార్పు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళందరి ప్లేయర్లు వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. మరి ఇదే విధంగా ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మరి చూద్దాం. దీని గురించి ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను.
అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.